కూటమి పరిపాలనకి బ్రహ్మాండంగా ఉంది. వైసీపీ సమస్య కాదు, పార్టీ ఏ పార్టీ అయినా తర్వాత. రాజశేఖర రెడ్డి చేశాడు, బంగారం వెళ్ళి రామారావు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు బాగానే. చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు పరిపాలన. పథకాల విషయంలో పథకాలు అంటే ఏమున్నాయి, పథకాలు ఇస్తే మనకి మన సొమ్ము మనకే ఇస్తారు, ఏదో దాని మీద వేసి అవి ఇవ్వకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11 నుంచి పోరుబాటు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రైతుల సమస్య పైన పోరాడబోతున్నారు. ఆరుణంగా చేయాలి అప్పుడు చేయలేదే. 6 నెలలకి ఇచ్చాడు వడ్డీ డబ్బులు, సంవత్సరం కూడా ఇలా. ఇంకా 6 సంగతి చెప్పొద్దు, నాకు పెట్టండి. కాదు అది కాదండి, ఆడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఎదరోని ఎక్కిరియాలి. వాడు చేయకోకుండా సంవత్సరానికి నువ్వేమో వడ్డీ డబ్బులు ఇవ్వాలి. నా కాడేమో 1400 కొన్నావు, కట్ట బియ్యమే 1400 అమ్ముతున్నావు. అది 2 కట్టలు అమ్ముతుంది. అదే ఒడ్డు కట్ట 2 బస్తాలు అవుతాయి, 25 కేజీలు. తెల్లని వాళ్ళకి తెలియదు ఒడ్డు కట్టకి ఎన్ని అవుతాయి బియ్యం. 76 కేజీలు నిగర బత్తాయి అయితే సంచి తీస్తే 75 పోయినా 55 కిలోలు ముడి బియ్యం వస్తాయి. 5 కిలోలు తరుగు పోయినా 50 కిలోలు వస్తాయి. 2 కట్టలు 2 17 ఎంత, అప్పుడు 1600 1700 అమ్ముతుంది. ఒక్క డబ్బులే మాకు ఇచ్చింది. రైతులకు ఎన్నిసార్లు ఇచ్చినా పర్లేదు, కానీ ఎవడు ఇచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా ముందు. అంటే దీనికి ఉపయోగం ఉంది, ముందు ఆయన ఇచ్చి ఎదరోని ఎక్కియాలన్నా నేను. అలాగే విద్యుత్ ఛార్జీల పైన కూడా 11వ తారీఖు మేము ర్యాలీ చేస్తాం. ఏమన్నా ఆడు 10 సార్లు పెంచారండి, 2 సార్లు పెంచితే పెంచలేదా చెప్పమానండి. వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లు పెంచలేదా? నూనె ప్యాకెట్ ఎంత టీడీపీ ప్రభుత్వంలో 120 అమ్మింది, వైసీపీ ప్రభుత్వంలో 200 అమ్మింది. 170 కానించి పైన కానీ తక్కువ అమలా. దిగిపోయే ముందు 1 నెల 2 నెలలు తగ్గించాడు. మరి 5 సంవత్సరాల డబ్బులు ఎంత వస్తాయి? మనకి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? అతను ఇచ్చింది ఎంత చెప్పు. అంటే కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర సరుకులు మొత్తం తగ్గిస్తా అన్నారు. తీరా చూస్తే మొత్తం బాదుడే అని చెప్పి ఏమన్నాయి వాళ్ళు ఎక్కి 6 నెలలే కదా, అన్నీ కుదరపడాలిగా. తగ్గిస్తారేమో ఎవరు చెప్తారు? అంతా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళదేం కాదుగా. ఇలాంటి నిత్యావసర వస్తువులు అన్నీ తయారు అమ్మేదంతా ట్యాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వం, మంద కాదుగా. అట్లా